దావీదుకి ఇచ్చిన దేవుడు నీకు అనుగ్రహించట్లేదంటే నీ భక్తిలో లోపం ఉన్నది. దావీదుకి ఇచ్చిన దేవుడు నీకు చేయవలసినవి చేయట్లేదంటే, ఇవ్వవలసిన మేలులు ఇవ్వట్లేదంటే నీ భక్తి అసంపూర్ణంగా ఉన్నది. దావీదు భక్తుడు దినమునకు 7 మార్లు స్తుతించేవాడు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 164వ వచనంలో మనం చూస్తే, 119వ అధ్యాయము 166వ వచనంలో, 164వ వచనంలో, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దావీదు భక్తుడు దేవునికి దినమునకు 7 మార్లు స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు. అదే విధముగా కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, దినమునకు 3 సార్లు ప్రార్థన చేసే వ్యక్తిగా దావీదును మనము చూడగలుగుతున్నాము. అదే విధముగా కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనంలో, ఉదయమున కంఠస్వరము దేవునికి వినిపించుచున్నాడు, దినమునకు 3 సార్లు ధ్యానించుచున్నాడు. దావీదు ఏ విధంగా బ్రతుకుతున్నాడంటే, అందుకే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, దావీదు నాకు ఇష్టమైన కుమారుడు. దేవుడు దావీదుకు సాక్ష్యం ఇచ్చాడు.